యాదగిరిగుట్ట ఆలయ కేంద్రంగా పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. పోలీసులకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత సహా మరో 4గురిపై కేసు నమోదు చేశారు యాదగిరి పోలీసులు. రుణమాఫీ కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. దేవుళ్లను సైతం సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారు. ఆ పాపం ప్రజలకు తగులుతుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరి లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో పూజలు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ ఆలయ శుద్ధి చేసింది. దీంతో తెలంగాణ రాజకీయం మరో లెవెల్కు చేరింది. ఇరు పార్టీల పరస్పర ఫిర్యాదులతో మ్యాటర్ కేసుల వరకు వెళ్లింది. గుడిలో రాజకీయాలేంటని ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాడవీధుల్లో శుద్ధి రాజకీయం కాదా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు ఒట్లు తిట్లు, ఇప్పుడు పూజలు శుద్ధిపై కేసులతో రుణమాఫీ వ్యవహారం రోజుకో టర్న్ తీసుకుంటోంది. నేతలు రాజకీయాల కోసం దేవుళ్లను కూడా వదలడం లేదంటూ భక్తులు ఆశ్చర్యపోతున్నారు.